సార్ చంద్రబాబు నాయుడు కానీ మేనిపులేస్ట్ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిపులేస్ట్ పరంగా కానీ చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ 6 అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో మేనిపులేస్ట్ రిలీజ్ చేశారు. సో వీళ్ళిద్దరిని ఎవరు నమ్ముతారు మీరు? జగన్మోహన్ రెడ్డికి నమ్ముతాం మేము. ఎందుకు సార్? ఎందుకని ఆయన మంచోడు. అదే వాళ్ళకు అందరికీ పెడుతున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఇంటికి పింఛన్ ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు, అన్ని సుఖంగా చేస్తున్నాడు ఆయన. వాలంటీర్కి పెట్టి సుఖంగా చేసి ఆయన ఏం చేస్తున్నాడు, మంచి పనులే చేస్తున్నాడు. తర్వాత ఆయనే వస్తాడని నా నమ్మకం. మరి అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటున్నారు కదా, 2014లో చెప్పినట్టుగా అన్ని చేసుకుంటూ వచ్చాను అంటున్నాడు కదా గతంలో. ఆ గతం వదిలేసేయండి, ఈ గతం మారిపోయింది. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నాడు కదా, నేను చేస్తాను ముందుకు వస్తాను అంటున్నాడు కదా, అవకాశం ఇస్తున్నారు? అదే అవకాశం ఏమి ఉండదు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఏంది వచ్చి సాయం చేస్తారు, జనాలకి అందరికీ బాగా చేస్తాడని నా నమ్మకం ఉంది. ఆయన నమ్మకం ఉంది. గెలిపించుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిపులేస్ట్ అనేది మీకు నమ్మకం ఉందా, చంద్రబాబు నాయుడు మీద ఉందా? నాకు లేదు, ఆయనకి చంద్రబాబు నాయుడు లేదు, నాకు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది నాకు నమ్మకం. చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిపులేస్ట్ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిపులేస్ట్ పరంగా కానీ మేనిపులేస్ట్ పరంగా ఎవరిని నమ్ముతారంటారు? చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ 6 అంటున్నారు కదా. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నా, సూపర్ 8 అన్నా, సూపర్ 10 అన్నా ఆయన మాటలకే పరిమితం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చెప్పిందే చేశారు, చెప్పిందే చేశారు, చేసిందే చెప్తారు. అంతేగాని మన చంద్రబాబు నాయుడు లాగా సూపర్ 6, సూపర్ 9, సూపర్ 10, సూపర్ 12 అయ్యే పనులు చెప్పాలి కానీ అవ్వని పనులు మొత్తం చెప్పుకుంటా పోతే ప్రయోజనం ఏముందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేశారు, అంతకుముందు మ్యానుఫ్యాక్చర్కి ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్కి అమౌంట్ పెంచారు. పెన్షన్లు కానీ, రుణమాఫీలు కానీ, డ్వాక్రా గ్రూప్లకి 0 వడ్డీలు కానీ, ఏదైనా కానీ అన్నీ పెంచుకుంటా పోయారు. అంతకుముందు ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6లో ఏముందండి? ఆయన చెప్పిన విధంగా 3 సిలిండర్లు ఇస్తానంటున్నారు, ఫ్రీ బస్సులు ఇస్తున్నాను అన్నారు. తెలంగాణలో మొత్తం ఫెయిల్ అయిపోయాయి. ఆ ఫెయిల్ అయిపోయిన సూపర్ 6 మొత్తం తీసుకుని వచ్చి మాకు ఇస్తానంటున్నారు. ప్రయోజనం ఏముండిద్దండి? పబ్లిక్ నమ్మాలి కదా. ఇప్పుడు పబ్లిక్ ఎలా నమ్మిద్ది? అయ్యే పని నమ్మిద్ది, అవ్వని పని ఏం నమ్మిద్ది? ఇప్పుడు తీసుకుని వచ్చి మీకు కొండ తీసుకుని వచ్చి ఇచ్చేస్తామంటే అయిపోయిద్దా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చెప్పిందే చేస్తారు. ఎప్పుడైనా కానీ ఆయన చెప్పిందే చేస్తున్నారు, చేసిందే చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు 2014లో పెట్టిన మేనిపులేస్ట్ అన్ని నెరవేర్చుకున్నా అని చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడే అంటున్నాడు కదా డైరెక్ట్. ఎప్పుడు లాస్ట్లోనేమో కుంకుమ పథకం ఒకటి పెట్టారు. పాప ఆడవాళ్ళు మొత్తం ఆమెకి మన పసుపు కుంకుమ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకేం పెట్టారండి? ఆయన ఏం చెప్పారు చెప్పండి? 2014లో పెట్టిన మ్యానుఫ్యాక్చర్లు మొత్తంలో ఏం సక్సెస్ అయ్యాయి చెప్పండి? ఎవరికి ఇచ్చారు, ఎవరికి లబ్ధి పొందారు? అదే కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పిన మ్యానుఫ్యాక్చర్లో మ్యాక్సిమం ఆయన చెప్పిందే చేశారు, చెప్పని కూడా చేశారు. 2019లో ఎంతవరకు ముస్లింలకి మన డిప్యూటీ సీఎం ఈయన ఇస్తానని చెప్పారు, ఆయన కూడా ఇచ్చారు కదా. అలాగే వచ్చేసి మన మైనార్టీలకు ఎంతవరకు మేలు చేకూర్చారు, ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు చేకూరుస్తారు? ఆయన చెప్పకపోయినా కూడా చేశారు. మన చంద్రబాబు నాయుడు చెప్పినా చేయడు. సో ప్రజలు ఎక్కువగా నమ్మేది చంద్రబాబు నాయుడు మేనిపులేస్ట్ పరంగా కానీ స్కీమ్స్ కానీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్ముతారంటారు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిపులేషన్ నమ్ముతారంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తోడు అందరూ ఉన్నారు. ఆయన ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయింది. ఈ 3 కూటమి వచ్చినా కూడా, 4 కూటమి వచ్చినా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు మేనిపులేస్ట్ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి మేనిపులేస్ట్ పరంగా కానీ వీళ్ళిద్దరిలో ఎవరిది నమ్ముతారంటారు? మేనిఫెస్టోలు అనేది మొదలుపెట్టింది జగన్ గారు. ఆయన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు గతంలో కూడా అలాగే చెప్పారైనా కానీ దాన్ని నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు. ఈయన చెప్తాడు కానీ చేయడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాల్సిన అయితే ఆయన పని చేసే మనిషి అయితే 3 పార్టీలనే తీసుకొని వచ్చే మనిషి కాదు. ఆయన సింగిల్గానే వచ్చేవాడు. ఆయన ఈ పార్టీ మీద ఆయనకే నమ్మకం లేదు కాబట్టి ఇతర పార్టీలని కూటమిగా తీసుకొని వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2014లో పెట్టిన మేనిపులేస్ట్ నెరవేర్చుకున్నారా? లేదుగా. అక్కడ అందరికీ తెలుసు కదా, రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ఎవరికి చేయలేదు. డోక్రా గ్రూపులకి మాఫీ చేస్తా అన్నారు, ఎవరికి చేయలేదు. ఏంటంటే మేమేం చెప్పలేదు అన్నారు. అదే చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నారు కదా, నమ్మటానికి ఎవరు లేరండి. దేనికంటే గతంలో ఏం నిర్వహించలేదు, గతంలో చేసిన మాటలు ఏం పక్కా చేయలేదు. ఇప్పుడు అదే చేస్తాడు ఆయన అన్ని ఉత్తి మాటలు అయ్యి పని చేసి ఇచ్చి ఇవ్వాలి. పోయినసారి 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఎక్కడ ఓకే అవ్వలేదు కదా. రైతు రుణమాఫీ చేస్తున్నారు, రైతు రుణమాఫీ చేయలేదు.
డోక్రాలు అన్నాడు, డోక్రాలు చేయలే. అవి అప్పుడే చేయలేని మనిషి ఇప్పుడు ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టోలో 2019లో చెప్పినట్టుగా అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అన్నీ వచ్చినాయి, ఇక అందరికి వచ్చినాయి. ఎవరికి రాలేదు? చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, విద్యా దీవెన, ఇది మన దాన్ని ఏదంటారు, డోక్రా గ్రూపులు కానీ, చేయూతలు కానీ, మళ్ళీ వాహన మిత్ర కానీ, ఏదైనా అన్నీ వచ్చినాయి కదా. ప్రజలు ఎక్కువగా నమ్మేది ఎవరితో సార్? అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నమ్ముతారంటారా, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో నమ్ముతారంటారా? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలు చూస్తానికేనండి, ఓకే. చెప్పుకుంటానికి మాత్రమే. నమ్మేది జగన్ది మాత్రమే జనాలు. దేనికంటే జగన్ గారు పెట్టిన మేనిఫెస్టోల్లో అందరికీ వర్తించినాయి, అలాగే వచ్చినాయి పట్టాలుగా. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అన్నీ ఇచ్చారు ఆయన. ఈయన ఇంకా ఏం చేయలేదుగా. పోయినసారి పెట్టాడు మేనిఫెస్టోలో, ఏం చేయలేదు. ఇప్పుడు అదే చేస్తాడు. ఒకసారి చేసిన మనిషి మళ్ళీ చేస్తాడులే అనుకోవచ్చు. జగన్ గారు అంటే కళ్ళ ముందు చేశారు, అది విషయం. సో ఈరోజు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఎలా అనిపించింది సార్ మీకు ఈరోజు? చాలా బాగుందండి. దేనికంటే అమ్మఒడి 17,000 చేశారు, పెన్షన్ 3,500 చేశారు, మళ్ళీ ఈ డోక్రా గ్రూపులని అన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు కదా, రుణమాఫీలాగా అన్నీ చేశారు. అన్నీ ఫస్ట్ క్లాస్గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో ఈ పథకాలు కంటిన్యూ చేస్తారన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కంటిన్యూ చేస్తాననే కదా మళ్ళీ మేనిఫెస్టోలు ఇచ్చింది, అది కూడా పెంచి ఇచ్చింది.